పదే పదే ఒకటే ప్రశ్న ఎందుకు అడుగుతున్నా? తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానని రిషి నాకు ముందే చెప్పాడు. అంత క్లియర్ గా చెప్పాడు. తన దృష్టిలో ఇదంతా ఒక నాటకం. తనను చూస్తుంటే క్లియర్ గా అర్థం. తను ఈ రోజు కూడా సారాన్ని ప్రేమిస్తున్నాడని. అలాగే తనుజ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదా ఆంటీ, నాన్న గురించి చాలా కంగారుగా ఉంది. ఆయన విషయంలో జరిగిన దాన్ని చూసి ఆంటీ ఎవరో ఆయనకున్న ఆక్సిజన్ మాస్క్ తీసేశారని, ఆయన శ్వాస తీసుకోలేకపోయారు. నాకేమనిపించిందంటే బ్రహ్మరాక్షసి వచ్చేసిందేనా? అవును ఆంటీ, చూడండి, నాకు ఇదంతా పిచ్చి పనులుగా అనిపిస్తున్నాయి. ఈ పిచ్చి పళ్ళు బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి వస్తున్నాయి. కానీ నన్ను నమ్ము, ఈ రోజు కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. తనుజ, మన రిషబ్తో మాట్లాడదాం పదా. వద్దు, అమ్మమ్మతో మాట్లాడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఈ పెళ్లి నాటకానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మిగతా ప్రాబ్లమ్స్ వాటికవే సాల్వ్ అయిపోతాయి. ఇంకో విషయం, నేను మీకు అలాగే రిషికి భారంగా ఉండాలనుకోవడం లేదు. రెడీ? వెళ్ళు. ప్రత్యేకించైతే సారా వచ్చాక అస్సలు లేదు. లే రిషి, నేను సోఫాలో పడుకుంటాను, నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో. లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. బెడ్ మీద పడుకోమని చెప్పాను కదా, దీనికి కూడా గొడవ పడతావా? వెళ్ళు ప్లీజ్. ఇప్పుడు చెప్పనా వద్దా? చెప్పు. లే రిషి, నేను సోఫాలో పడుకుంటాను, నువ్వు వెళ్ళి బెడ్ మీద పడుకో. లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. బెడ్ మీద పడుకోమని చెప్పాను కదా, దీనికి కూడా గొడవ పడతావా? వెళ్ళు ప్లీజ్. ఇప్పుడు చెప్పనా వద్దా? చెప్పు. ఏంటి? నీ మొహం చెప్తుంది. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావా? ఏంటో చెప్పు. అది ఏం లేదు, నాకు బాగా నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి. సరే, నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు. కానీ ఖచ్చితంగా నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు రాక్షసి. నేను ఎందుకు చెప్పలేకపోయాను? ఆ బ్రహ్మరాక్షసి తిరిగి వచ్చేసింది. జరగరానివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాళిక కూడా అలాగే అనిపించింది. ఎవరై ఉంటారో? నేను తనూజ్తో మాట్లాడతాను. పన్నెండు అయింది, ఒకవేళ తను పడుకుందో ఏమో. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను మెలకుగా ఉంటే మాట్లాడతాను.
తనుజ బెడ్ మీద పడుకుంది, ఆ సంగతి తెలుసు. కానీ సోఫా ఖాళీగా ఉంది. అంటే దీని అర్థం రిషబ్ బాత్రూమ్ లో ఉండి ఉంటాడు. లోపల నుండి నీళ్ళ శబ్దం వస్తోంది. తను కాసేపట్లో బయటకు వస్తాడు. సమయం తక్కువగా ఉంది. తనుజ, నువ్విప్పుడు నా నుంచి తప్పించుకోలేవు. జయంతి అమ్మమ్మ మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్న సరేలే. అవును. ఏమైంది? నీకేం దెబ్బలు తగలేదు కదా? నేను బాగానే ఉన్నా. సడన్ గా ఈ ఫ్యాన్ పడిపోయిందంటే ఇది నీ మీద పడుంటే నీకేం కాలేదు కదా? ఐఎమ్ ఓకే. ఏమైంది ఇక్కడ? అంత షాక్ అయ్యావేంటి? నీళ్లు తాగడానికి లేచాను స్వీటీ. నువ్వు వర్షినట్టు శబ్దం వినిపిస్తే హెల్ప్ కావాలేమో అనుకున్నాను. ఆర్ యు ఆల్ కళ్ళ దగ్గరికి రాకు. అర్థమైందా? వెనక్కి జరుగు. రిషబ్, అర్థమయ్యేలా చెప్పు. ఏం జరిగింది? ఎలా జరిగింది? నానా, అంకుల్ రిషి ఏం చెప్తాడు? తను నిద్రపోతున్నాడు. నేను చెప్తాను. ఎవరో రూమ్ లో ఫ్యాన్ చెడగొట్టారు. అది పడిపోవాలని. కరెక్ట్ గా అది మంచం మీద పడుకున్న వాళ్ళ మీద పడాలని చూశాను. అసలు అలా ఎవరు చేస్తారు? ఏం చెప్తున్నావు నువ్వు? ఇంట్లోకి బయట వాళ్ళు ఎవరూ రాలేదు. అయినా ఇంట్లో వాళ్ళు రిషబ్ని ఏదైనా చేయాలని ఎందుకు అనుకుంటారు? మల్హోత్రా చెప్పింది కరెక్టే. ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు? ఇలాంటి పని చేసేవాళ్ళు ఎవరున్నారు? బ్రహ్మ రాక్షసి. ఇలాంటి పని తనే చేస్తుంది. ఇప్పుడు బాణం సరిగ్గా గుచ్చుకుంది. తనుజ, నువ్వేం మాట్లాడుతున్నావు? అవునంటే నిజం చెప్తున్నాను. బ్రహ్మ రాక్షసి ఇప్పుడు ఈ ఇంట్లోనే ఉంది. అమ్మమ్మ, మేము కమలాపురంలో ఉన్నాం కదా, అప్పుడు మేము బ్రహ్మ రాక్షసుని దగ్గరగా చూసాం, తెలుసుకున్నాం, బాధలు అనుభవించాం. మేము మాలో ఎవరు మీకు ఈ విషయం చెప్పలేదు, ఎందుకంటే చెప్పడానికి చాలా భయపడ్డాం. నువ్వింత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు కమలాపురంలో రాక్షసుడు ఉన్నాడు అని? ఎందుకంటే రాఖీని అతనే చంపాడు.